మీకు ఏమేం ప్రాబ్లమ్స్‌తో వచ్చారు? మీరు ఇక్కడ ఏం కంప్లెయింట్స్‌తో వచ్చారు? ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ వాస్ కెన్ సే సఫరింగ్ విత్ మల్టిపుల్ ఇష్యూస్ లైక్ స్పాండిలైటిస్ వాజ్ ఆన్ అ వెరీ హై థింగ్ అండ్ నడుము నొప్పి ఉండేది, కాళ్ళు బాగా లాగేవి అండ్ అది కాకుండా కళ్ళల్లో డిజీనెస్ బాగా ఎక్కువ ఉండేది. ఐ వాజ్ జస్ట్ అనేబుల్ టు డ్రైవ్. సో అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అంతకుముందు ఒక 3 months కేర్ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొంచెం వాళ్ళు దే సెడ్ ఐ హ్యావ్ సమ్ సైకిక్ ప్రాబ్లమ్, మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఓకే. అండ్ మోర్ ఓవర్ నాకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండేది అండ్ నిద్ర పట్టేది కాదు. ఫర్ ఐ మీన్ హైట్ ఏంటంటే కంటిన్యూస్గా 15 days నేను ఏం తినలేదు. ఐ మీన్ మై టంగ్ బాగా డ్రై అయిపోయేది. సో అట్లాంటి కండిషన్స్ లో నేను ఇక్కడికి వచ్చాను. రైట్. సో ఇప్పటికి ఎన్ని సెషన్స్ అయినాయి మీకు ట్రీట్మెంట్ కంప్లీట్? నాకు యాక్చువల్లీ డాక్టర్ గారి ప్రకారంగా హీ హాజ్ రికమెండెడ్ 2 months ట్రీట్మెంట్ విత్ 40 sessions ఆఫ్ అక్యుపంక్చర్. రైట్. సో అది నాకు 2 months లో కంప్లీట్ చేయలేకపోయాను, కానీ 3 months లో కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎట్లా ఉంది రిలీఫ్ ఫ్యాక్టర్? రిలీఫ్ ఫ్యాక్టర్ వస్తే ఐ కెన్ సే ఐఎమ్ ఆల్మోస్ట్ 80% డన్. నాకు అసలు కాళ్ళ నొప్పులు అసలు లేనే లేవు ఇప్పుడు. అండ్ నడుము నొప్పి కూడా 80% క్లియర్ అయిపోయింది. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇంకొంచెం ఉందంటుంది. బట్ స్పాండిలైటిస్ అయితే చాలా ఫ్రీ అయిపోయింది నాకైతే. చెప్తున్నా ప్రాబ్లీ రోజుకి ఒక 10 to 15 times నేను నా నెక్ ఇట్లా ఐ మీన్ ఇరగొడుతుండే జస్ట్ ఫర్ రిలీఫ్. అండ్ అది కాకుండా నా కళ్ళు అయితే ఇట్లా లాగేసినట్టు పీకేసినట్టు అంత ఇది ఉండే. సో అది కూడా 80%. ఐ మీన్ ఓవరాల్గా నేను చెప్పాలంటే ఇట్ ఈస్ 75 to 80% నాకు చాలా క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యూ ఆర్ స్టిల్ రికమెండెడ్ టు కంటిన్యూ ద ట్రీట్మెంట్. హోప్ యూ గెట్ కంప్లీట్ రిలీఫ్. ఎస్ సార్, ఎస్. ఐ మీన్ చెప్పారు అది కంప్లీట్. అండ్ ఇదేంటంటే ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ వెదర్ ఐ వాంట్ టు కంటిన్యూ బట్ ఏంటంటే నాకు ఒక నమ్మకం కలిగింది ఈ వైద్యం మీద. వెరీ గుడ్. దట్ ఈస్ యాక్చువల్లీ ఐ మీన్ రిలీవింగ్ మీ మోర్ ఫ్రమ్ మై స్ట్రెస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఐ కెన్ సీ ద విజిబుల్ డిఫరెన్స్. ఎస్. థ్యాంక్ యూ భాషా గారు. వెల్ డన్.